హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనం సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. సోలార్ ఎనర్జీ ఏ దేశాలలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, ఇండియా ర్యాంక్ ఏంటిది, సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఇండియాలో ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటిది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఏంటిది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏంటిది సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి కోసము, అండ్ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా టార్గెట్ ఏంటిది, ఎలా ప్రమోట్ చేస్తుంది, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం వీడియోలో. ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ గురించి మీకు మంచి ఐడియా వస్తుంది. ఇది చూసిన తర్వాత కంప్లీట్ పిక్చర్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే వీడియో మొత్తం చూడాలి. మనం స్కిప్ చేస్తామంటే ఎగ్జామ్లో కూడా నువ్వు స్కిప్ అయిపోతావు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇదైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో పాటు సెకండ్ యూనిట్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఎనర్జీ మేనేజ్మెంట్లో. అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంట్. ఇద్దరికి సిలబస్లో ఉంది, కానీ డిఫరెంట్ సబ్జెక్టులలో ఉంది. ఓకే. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎకనామీ కానీ కోర్సు కోసం సంబంధించి మనకి అమరావతి ఆన్లైన్ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని చూడండి. తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్లో మనకి కోర్సెస్ అవైలబిలిటీని, అలాగే తెలంగాణ వాళ్ళ బుక్స్ కోసం రఘుదీపాక.com ద్వారా బుక్స్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బుక్స్ అనేది మీ ఇంటి వరకు రీచ్ అవుతాయి త్రూ ద పోస్టల్. ఒక 4 to 5 వర్కింగ్ డేస్లో మీ ఇంటికి వస్తే ఏ బుక్స్ కావాలనుకున్నా కానీ మీరు రఘుదీపాక.comలోకి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి మనకి March 15th వరకు మా దగ్గర ఎంత కంటెంట్ రెడీ అయితే అంత మేము లాంచ్ చేయడం జరుగుతుంది March 15th రోజు. మీరు ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి March 15th వరకు. ఓకేనా? లేదు అంటే మీకు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో మీకు నచ్చితే మీరు తీసుకోండి, నో ప్రాబ్లం ఫర్ మీ. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ఓవరాల్గా మనకి ప్రపంచంలో తీసుకుందాం ఒకసారి. ఇండియాలోకి వెళ్ళే ముందు ప్రపంచంలో ఒక రివ్యూ వేసేద్దాం. మనం ప్రపంచంలో తీసుకుంటే మనకి ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ, దాన్ని మనం షార్ట్కట్లు ఏమంటాం, IRENA. వెరీ లేటెస్ట్గా 2023లోనే రిపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్, ఎందుకంటే ఆ ప్రపంచ దేశాలన్నింటిలో ఒక డేటా గ్యాదర్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో తీసుకుంటే టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ యొక్క మనకి షేర్ అనేది 3372 గిగావాట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంత 3372 గిగావాట్స్ అనేది ప్రపంచం మొత్తంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఏంటిది టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అది. అయితే ఈ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీలో మేజర్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి, పునరుత్పత్తి అయ్యేటి, అంటే అవి వాటిన కొద్ది తరగవన్నమాట. వాటిన కొద్ది ఏమైతే ఉత్పత్తి అవుతుంటాయి అదే కదా రెన్యూబుల్ ఎనర్జీ అంటే. సోలార్ ఎనర్జీ ఎంత వాడినా తరుగుతుందా, తరగదు. హైడ్రో ఎనర్జీ తరుగుతుందా, వర్షాలు పడతాయి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ విండ్ ఎనర్జీ గాలి వీస్తూనే ఉంటుంది. అవి పునరుత్పత్తి అయ్యే వనరులు. ఇలాంటి వాటిని ఏమంటే మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ప్రపంచంలో తీసుకుంటే ఇప్పుడు మనకు 3372 గిగావాట్స్ ఆఫ్ ద ఏం ప్రొడ్యూస్ అవుతుంది ప్రపంచం మొత్తంలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని మనకి వీళ్ళు చెప్పారు. ఎవరు, ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పడం జరిగింది. యాజ్ ఆన్ ఇప్పుడు 2023 ఇయర్ నాటికి. అయితే మేజర్గా దేని ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది కనుక మనం తీసుకుంటే మేజర్ షేర్ అనేది 37% ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ అనేది మనకి హైడ్రో ఎనర్జీ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ 31%, ఈ 31% ఏదైతే ఉందో ఇది మాత్రమే సోలార్ ఎనర్జీ ద్వారా, ఒక 27% మాత్రము విండ్ ఎనర్జీ ద్వారా మనకు ప్రొడ్యూస్ అవుతున్నాయి. అదర్ సోర్సెస్ ద్వారా 5% మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత టోటల్ దీంట్లో ఎంత 3372 గిగావాట్స్ ఏదైతే ఉందో టోటల్ దీంట్లో ఈ 3372 గిగావాట్స్లో మనం తీసుకుంటే 37% అనేది దేని ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది, హైడ్రో ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఎగ్జామ్లో మనం మిస్టేక్ చేస్తాం. తొందరపాటులో మనకి ఏంటంటే తొందరపాటు ఎక్కువ కదా, సోలార్ ఎనర్జీ కానీ టక్కుమని గుద్దేస్తాం ముందు. అర్థమవుతుందా? సోలార్ ఎనర్జీ ద్వారా ఐఎస్ ఎనర్జీ ప్రొడక్షన్ అవ్వట్లేదు ప్రపంచంలో ఏ రెన్యూబుల్ ఎనర్జీ షేర్ ఎక్కువగా ఉంది అంటే హైడ్రో ఎనర్జీది ఎక్కువగా ఉంది. 37% అనేది హైడ్రో ఎనర్జీ ఉంటే 31% దేని ఉంది, సోలార్ షేర్ ఉంటే 27% అనేది ఏముంది మనకి విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రపంచం యొక్క పిక్చర్ ఇది. ఇండియాది కాదు, ప్రపంచంలో ఇలా ఉంది. ఏంటిది, రెన్యూబుల్ ఎనర్జీ. మరి ఏ దేశం అనేది రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీలో టాప్లో ఉంటుంది ప్రపంచంలో అంటే చైనానే. చైనానే ఎక్కువ మొత్తంలో దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మనకి రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేసే దేశాలలో టాప్లో ఇదే. దేని వైజ్, ప్రొడక్షన్ వైజ్ మనం తీసుకుంటే, దేనివల్ల ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే ప్రపంచంలో టాప్ ఏది, చైనానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెన్యూబుల్ ఎనర్జీ బై ద వాట్ కంట్రీస్. ఐస్లాండ్ అనేది వాళ్ళ దేశానికి అవసరమైన ఎనర్జీలో 86.87, అంటే దాదాపు ఎంత, 87%. 87% ఎనర్జీ అనేది వాళ్ళ దేశంలో దేని ద్వారా సప్లై చేస్తున్నారు, రెన్యూబుల్ ఎనర్జీ ద్వారానే సప్లై చేస్తున్నారు. మన దేశంలో దాదాపు మోర్ దాన్ 65% దేని ద్వారా సప్లై అవుతుంది, ఇప్పుడు కోల్ ఎనర్జీ అంటే థర్మల్ ఎనర్జీ ద్వారానే సప్లై అవుతుంది. కానీ వాళ్ళ దేశంలో థర్మల్ ఎనర్జీ ఇట్లాంటివి క్లోజ్ చేసేసారు. ఐస్లాండ్ అనే దేశంలో 87% ఎనర్జీ, వాళ్ళ దేశానికి కావాల్సిన ఎనర్జీ వేటి ద్వారా వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ ద్వారానే వస్తుంది. మీకు డౌట్ రావచ్చు సార్, ఇంతకుముందే చైనా అన్నారు అనేది. చైనా అనేది ప్రొడక్షన్ వైజ్ చైనాకి ఐస్లాండ్కి తేడా లేదేమో. ఐస్లాండ్ హైదరాబాద్ అంతా కూడా ఉండదు, అవునా కదా. ఐస్లాండ్ అనేది హైదరాబాద్ అంతా కూడా ఉండదు కాబట్టి వాళ్ళకి థర్మల్ ఎనర్జీ అవసరం లేదు. ఎందుకంటే ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ మెగావాట్స్ ఆఫ్ ద ఎనర్జీ అవసరం ఉండదు. చిన్న పాపులేషన్, చిన్న కంట్రీ, చిన్న దేశం, పీస్ఫుల్ కంట్రీ కాబట్టి వాళ్ళు
పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అలా వాళ్ళ దేశంలో 87% అనేది రెన్యూబుల్ ఎనర్జీ ద్వారానే ప్రొడక్షన్ అవుతున్న కంట్రీ. దెన్ ఫాలోడ్ బై ద వాట్ నార్వే, దెన్ ఫాలోడ్ బై ద స్వీడన్ అండ్ ద బ్రెజిల్ అండ్ న్యూజిలాండ్. ఇవన్నీ టాప్ కంట్రీస్ అనమాట, మనకి టాప్ 5 కంట్రీస్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ దేశానికి అవసరమైన ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీ శాతం ఎంత ఉంది మనకి. మరి మన ఇండియాలో నీకు తీసుకుంటాం, మన ఇండియాలో ఎంత ప్రొడక్షన్ అయితే, మన ఇండియాలో దాదాపు 43%, 43% మాత్రమే మన దేశంలో మనకి దేని ద్వారా సప్లై అవుతుంది, రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా సప్లై అవుతుంది. మనకు కావాల్సిన ఎనర్జీ నీళ్ళలో రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ఎంత 43% మాత్రమే సప్లై అవుతుంది యాజ్ ఆఫ్ 2020. అదే ఐస్లాండ్లో చూసుకుంటే ఎంత 87% సప్లై అవుతుంది మనకి. మన దేశంలో 43% సప్లై అవుతుంది. 43.44 అంటే అప్రాక్సిమేట్లీ 43% మనకి. సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ టాప్ కంట్రీస్. సోలార్ ఎనర్జీ తీసుకుంటే సో టాప్ ఏది చైనా, దెన్ ఫాలోడ్ బై యూఎస్ఏ, జపాన్ అండ్ జర్మనీ. ఇండియా అనేది ర్యాంక్లో ఉంది మనకి, 5th ర్యాంక్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు ద వర్డ్ ఎంటైర్ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్. సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్, విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో తీసుకుంటే మళ్ళీ చైనా, యూఎస్ఏ, జర్మనీ అండ్ దెన్ ఫాలోడ్ బై 4th ప్లేస్లో ఇండియా ఉంది. సోలార్ ఎనర్జీ యొక్క ప్రొడక్షన్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, 4th ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో ఉంది సోలార్ ఎనర్జీలో. నెక్స్ట్ ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది, దేంట్లో విండ్ ఎనర్జీలో ఉంది. ఓవరాల్ రెన్యూబుల్ ఎనర్జీలో తీసుకుంటే కూడా మనకు 4th ప్లేస్లో ఉంటుంది. అన్ని రెన్యూబుల్ ఎనర్జీస్ కలిపి, అన్ని రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కానీ, బయోమాస్ కానీ, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నిట్లని కలుపుకుంటే కూడా ఆల్ దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద వాట్ రెన్యూబుల్ ఎనర్జీ. దెన్ సో వీ ఆక్యుపై ద వాట్ 4th ర్యాంక్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ఎంటైర్ renewable energy category. With respect to solar energy, we occupying the 5th place, and with respect to the wind energy also, India occupied the what 4th place, right? సో ఇది రట్టా మార్కే జానా సీదా. ఎగ్జామినేషన్లో ఇవన్నీ కూడా ఏంటి మనకి కరెక్ట్ ఆర్డర్లో పెట్టామని అడగవచ్చు, ఇండియా ర్యాంక్ అనేది డైరెక్ట్ అడగవచ్చు, లేదా మనకి వీటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని కూడా అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. ఏవి చైనా, యూఎస్ఏ, జపాన్, జర్మనీ. నెక్స్ట్ ఏంటి చైనా, యూఎస్ఏ, జర్మనీ అండ్ ఇండియా. సో ఇలా కూడా మనకు అడగడానికి ఏమున్నాయి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో కాబట్టి డైరెక్ట్గా చైనా, యూఎస్ఏ, జర్మనీ ఇక్కడ ఇది ఎగిరిపోయింది, జపాన్ అనేది ఎగిరిపోయింది. ఓకేనా. సో చైనా, యూఎస్ఏ అండ్ జర్మనీ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఇండియా. జపాన్ అనేది లేదు, దేంట్లో విండ్ ఎనర్జీలో లేవు, ఎందుకంటే వాళ్ళకి సముద్రపు అలలు కలలు వస్తాయి, ఎక్కువ ఎర్త్క్వేక్స్, సునామీస్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు పెట్టుకోలేదు. రైట్. నెక్స్ట్ పంచామృత్ అనేది మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అనేది మనకి ఎక్కడ జరిగింది, సో గ్లాస్కోలో జరిగింది మనకి 2021లో ఎక్కడ జరిగింది ఇది గ్లాస్కో. సో గ్లాస్కోలో జరిగినటువంటి 2021లో జరిగినటువంటి ఈ సమ్మిట్ లోపల ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ 26లో ఇండియా అనేది కూడా కొన్ని టార్గెట్స్ అనౌన్స్మెంట్ చేసింది. మేము ఈ టార్గెట్స్ రీచ్ అవుతామని చెప్పింది. వీటిని మనం పంచామృత్ అనే పేరుతో నరేంద్ర మోదీ గారు గ్లాస్కోలో 2021లో రిలీజ్ చేశారు. ఏమని చెప్పారు, మా దేశము సో నాన్ ఫాజిల్ ఫ్యూయిల్స్ ద్వారా 500 GW ఆఫ్ ద ఎనర్జీని సాధించబోతుందని చెప్తున్నాడు. ఏ నాటికి 2030 నాటికి భారతదేశంలో నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి, అంటే నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి అంటే దేని ద్వారా, సోలార్ ఎనర్జీ ద్వారా కానీ, విండ్ ఎనర్జీ ద్వారా కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా కానీ, బయో ఎనర్జీ ద్వారా కానీ, ఇలాంటి అన్ని ఎనర్జీస్ అన్ని కలిపి కూడా ఎంత ప్రొడక్షన్ జరగాలి, 500 GW ఆఫ్ ద ఎనర్జీ ప్రొడక్షన్ జరగాలి బై విచ్ ఇయర్ 2030 అని మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మనం ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాం, 2021లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎక్కడ జరిగింది, గ్లాస్కోలో జరిగింది. ఆ గ్లాస్కోలో జరిగిన దాంట్లో మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రెండవది ఏమన్నాడు, మన భారతదేశానికి కావాల్సిన ఎనర్జీ నీడ్స్లో 50% ఎనర్జీ అనేది దేని ద్వారా రావాలంట, సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారానే రావాలని చెప్తున్నారు. దేని ద్వారా, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా 50% ఎనర్జీ రావాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో పంచామృత్ పేరుతోటి మనకి అప్లై చేశారు. దీన్ని ఎన్విరాన్మెంట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏమంటాం, ఇండియా యొక్క ఐఎన్డీసీ मतलब होता है ఇంటెండెడ్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని. ఐఎన్డీసీ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని కూడా చెప్తుంటాం. సరే అదంతా వేరే కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ రెండు అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పంచామృతిలో ఈ రెండు అనేవి ఉన్నాయి. సో 500 GW బై 2030 అండ్ 50% బై ద 2030. నెక్స్ట్ థర్డ్ ఏమన్నాడు, కార్బన్ ఎమిషన్స్ అనేది 1 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తాము. అండ్ కార్బన్ యొక్క ఇంటెన్సిటీ అనేది మనకి లెస్ దాన్ 45% కన్నా ఉంటుంది. అట్లాగే ఇండియా అనేది నెట్ జీరో అనేది 2070కి రీచ్ అవుతామని చెప్పాం. ప్రపంచం అనేది నెట్ జీరో ఎప్పటికి రీచ్ అవుతుందని టార్గెట్ పెట్టుకున్నాడు 2050. కానీ ఇండియా అనేది పేద దేశం, మా వల్ల కాదు అని మనం చేతులు ఎత్తేసి ఎప్పటికి చెప్పుకున్నాం, మనం 2070కి రీచ్ అవుతామని చెప్పాం. ప్రపంచం అయితే ఎప్పటికి 2050కి నెట్ రీచ్ అవ్వాలి. అంటే మనం ఎమిటిఎస్ఏ కార్బన్ డైఆక్సైడ్లు మన దగ్గర అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ రెండేమో అవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఎయిర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమైతే స్టెబిలైజ్ అయితే పెరగవన్నమాట. నెట్ జీరో అంటే అది, అంటే మనం ఎమిట్ చేసేది మనం అబ్జర్వ్ చేసుకునేది రెండేమో అవ్వాలి, ఈక్వల్ అవ్వాలి, న్యూట్రలైజ్ అవ్వాలి. దాన్నే నెట్ జీరో అంటాం. అలా నెట్ జీరో సో 2070కి రీచ్ అవుతామని చెప్పడం జరిగింది మనకి. సరే మనకి ఇక్కడ సో ఈ 3 పాయింట్లు అనేది ఇప్పుడు మనకు రిలవెన్స్ కాదు ఈ చాప్టర్కి, ఇవి ఇంపార్టెంట్. సో ఈ రెండు ఇవనేవి మనకి చాలా ఇంపార్టెంట్. 50% ఆఫ్ ద ఎనర్జీ బై 2030. ఇది
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇండియాలో ప్రజెంట్ యాజ్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే మనకి జనవరి 2024 నాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా ప్రకారము విండ్ ఎనర్జీ కనుక తీసుకుంటే మనకి ఎంత అంటే మనకి 44 గిగావాట్స్ ఆఫ్ ద విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఇండియాలో. ఓకే, నెక్స్ట్ 74.3 గిగావాట్స్ ఆఫ్ ద ఏం ప్రొడ్యూస్ అవుతుంది మనకి సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. మనకి స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా మనకి జస్ట్ 4.9 గిగావాట్స్. ఇదైతే మెగావాట్స్లో తీసుకుంటే ఇక్కడ మనకి 44,000 బై డివైడెడ్ బై 1000 చేయండి, అది గిగావాట్లోకి కన్వర్ట్ అవుతుంది బై 1000. సో కాబట్టి 44,000, ఇది 74,000, ఇక్కడ ఎంత ఇది 5,000 జస్ట్ 5,000. సో ఇక్కడ కూడా ఏంటిది 10,000. సో జస్ట్ సింప్లీ ఇది ఎంత మనకి 9.4 అని చెప్పొచ్చు. ఓకే, మన 9.4 గిగావాట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఓవరాల్గా ఇండియాలో తీసుకుంటే మనకి 135 గిగావాట్స్ ఆఫ్ ద ఏం ప్రొడ్యూస్ అవుతుంది మనకి ఓవరాల్గా 135 గిగావాట్స్ ఆఫ్ ద మనకి సోలార్ ఎనర్జీ ఓవరాల్గా రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పొచ్చు మనకి. సో ఇప్పటివరకు తీసుకుంటే మనకి ఇవన్నీ కూడా బయోమాస్ ఎనర్జీ ద్వారా కానీ వేస్ట్ పవర్ కానీ ఇవన్నిటి ద్వారా తీసుకుంటే సరే. ఇవి కాకుండా ఫస్ట్ ఎగ్జామ్ పర్పస్లో ఈ రెండు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. 3 టాప్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో విండ్ పవర్ ఎంత 44 గిగావాట్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ సోలార్ ఎనర్జీ ఇండియాలో యాజ్ ఆఫ్ నవ్ ఎంత? సో యాజ్ ఆఫ్ నవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సో జనవరి 31 ఆఫ్ ద 2024 నాటికి డేటా పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు అవైలబిలిటీ డేటా ఇది. సో ఇలా 74 గిగావాట్స్ ఇలా ఉంది మనకి. ఓకే, 4.9 గిగావాట్స్ ఇలా ఉంది, రైట్, రఫ్గా. సో రైట్ తీసుకుంటే మనకి సో ఇది మనకి ఇండియాలో ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ అనమాట. ఇక్కడ తీసుకుంటే ఒక 1,35,116 మెగావాట్స్ ఆఫ్ ద ఏం ప్రొడ్యూస్ అవుతుంది మనకి రెన్యూబుల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇండియాలో ఇవన్నీ సోర్సెస్ ద్వారా. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ అవుదాం. సో మనకి తీసుకుంటే ఇండియాలో ఫస్ట్ 27 ఇంటూ సోలార్ పవర్డ్ విలేజ్ ఏంటిదంటే మధేరా. సో ఇది మధేరా అనేది మనకి గుజరాత్లో ఉన్నటువంటి విలేజ్. మధేరా గుజరాత్లో ఫేమస్. సో ఇది మనకి సో అక్టోబర్ 9 ఆఫ్ ద 2020లోనే అక్టోబర్ 9 ఆఫ్ ద 2020లోనే ఈ విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజ్ అనేది మనకి తీసుకుంటే ఫస్ట్ సోలార్ విలేజ్గా మనకి గుర్తింపు. ఇక్కడ సన్ టెంపుల్ కూడా ఉందన్నమాట ఫేమస్ ఇక్కడ. సో ఆ విలేజ్ లోపల ఇల్లు అంతా కూడా సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తున్నది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఏంటిది సో సోలార్ పవర్డ్ విలేజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇది సూర్యాగ్రామ్. సో విత్ ఏంటి బ్యాటరీ స్టోరేజ్ కూడా ఉంది ఇది. సో ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ ఇన్ ద గుజరాత్. ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ ఇన్ ద గుజరాత్ అని చెప్పేసి ఇది మనకి అక్టోబర్ 2022లోనే ఇది ఇండియాలో భారతదేశంలో మొట్టమొదటి ఏంటిది సోలార్ పవర్డ్ విలేజ్గా చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ఓకేనా, సో రైట్. ఇండియాలో సోలార్ ఎనర్జీ ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది ఇప్పుడు రైట్ నో 73 గిగావాట్స్, 73.4 గిగావాట్స్ అనేది. 44 గిగావాట్స్ ఏముంది మనకి విండ్ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ ఉంది యాజ్ ఆఫ్ జనవరి 31 ఆఫ్ ద 2024. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2014లో మనకి ఒక టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా నేషనల్ సోలార్ మిషన్ అనేది మనకి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. 2010లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నేషనల్ సోలార్ మిషన్. కానీ 2010 సంవత్సరంలో లాంగ్ బ్యాక్ మనకేం తెలుసమ్మా? సో 2010 సంవత్సరంలో లాంగ్ బ్యాక్ మనకేం తెలియదు. మనకి బీటెక్లో ఉన్నాక మనకేం తెలుసు 2010లో సోలార్ ఎనర్జీ చేస్తుంది, బొంగేస్తుంది, పోషారం అంతా ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు మనకి. సో కాబట్టి ఈ 2014 నుంచి 2022 ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ టైంలో నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ స్టార్ట్ చేశారు కానీ అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత 2014 నరేంద్ర మోదీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ పెట్టుకున్నారు. ఏమని టార్గెట్ పెట్టుకున్నారంటే 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది ఏమని, మన భారతదేశంలో 175 గిగావాట్స్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి ఎప్పటికీ 2022 నాటికి. 2022 నాటికి అంటే 2014 నుంచి స్టార్ట్ చేసి 2022 నాటికి 175 గిగావాట్స్ ఆఫ్ ద ఏం ప్రొడక్షన్ చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలి. ఎలా అంటే 100 గిగావాట్స్ బోర్డు మీద ఉంది చూడండి. 100 గిగావాట్స్ అనేది దేని ద్వారా? సోలార్ ఎనర్జీ ద్వారా. 60 గిగావాట్స్ అనేది దేని ద్వారా? విండ్ ఎనర్జీ ద్వారా ప్రొడక్షన్ చేయాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మినీ హైడల్ అండ్ నెక్స్ట్ బయో ఎనర్జీ ద్వారా. బయో ఎనర్జీ ద్వారా తీసుకుంటే మనకి 10 గిగావాట్స్, మినీ హైడల్ ప్రాజెక్ట్ ద్వారా ఎంత 5 గిగావాట్స్ ఆఫ్ ద ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి. బై విచ్ ఇయర్ 2022 నాటికని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. కానీ రీచ్ అయ్యామా? లేదే. మనం ఇప్పుడు ఎంత రీచ్ అయ్యాం? మనం ఇంతకుముందు చూసాం కదా. ఇండియాలో రైట్ నౌ ఎంత ఉంది? 73.4 గిగావాట్స్లోనే ఉన్నాం కదా. విండ్ ఎనర్జీ ఎంత ఉందమ్మా? రైట్ నౌ విండ్ ఎనర్జీ ఎంత ఉంది? 44 గిగావాట్స్ ఉంది రైట్ నౌ. అవునా? మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యామా? రీచ్ కాలేదు. ఎప్పుడు పెట్టుకున్నాం? 2014లో టార్గెట్ పెట్టుకున్నాం 100 గిగావాట్స్ అండ్ 60 గిగావాట్స్ ఆఫ్ ద విండ్ ఎనర్జీ అండ్ 10 గిగావాట్స్ ఆఫ్ ద దేని నుంచి? బయోమాస్ నుంచి. అగ్రికల్చర్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, చెత్త చెదారం, మున్సిపల్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి.
నెక్స్ట్ ఇక్కడ 5 గిగావాట్స్ ఆఫ్ ద ఏమని చెప్తున్నాం, స్మాల్ హైడ్రో అన్నాం. అందుకోసం ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి, ఇందులో స్మాల్ నెంబర్ ఏది 5 కాబట్టి స్మాల్ హైడ్రో పవర్ నుంచి ఎంత 5 గిగావాట్స్. ఎగ్జామినేషన్లో నేను ఏం చేస్తానంటే రెండు స్టాప్ చేస్తాడు, ఇది ఇక్కడ ఇచ్చి ఇది ఇక్కడ ఇచ్చేస్తాడు. ఎగ్జామినేషన్లో నువ్వు వాట్సాప్లో అటు ఇటు చూస్తావు, పక్కన అమ్మాయి ఉందని చెప్పేసి అటు ఇటు చూస్తే ఆన్సర్ తప్పు పెడతావు ఎగ్జామ్లో. అర్థమైందా? సో అట్లా చేయకండి కొంచెం దయచేసి ప్లీజ్. రైట్. సో కాబట్టి 100 గిగావాట్స్ నెక్స్ట్ ఏంటిది 5 గిగావాట్స్ అండి. సో ఇది బయోమాస్ పవర్ అండ్ నెక్స్ట్ ఏంటిది 5 గిగావాట్స్ అనేది ఏంటి స్మాల్. అయితే ఇది ఇలా ఉంది. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో తీసుకుంటే మనకి ఎంత 73 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ అండ్ 44 గిగావాట్స్ ఆఫ్ ద ఏముంది విండ్ ఎనర్జీ మాత్రమే మనం అచీవ్ చేయగలిగాం. అంటే మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యామా? రీచ్ కాలేదు. మరి టార్గెట్స్ ఏం చేయాలి? మార్చాలి. మనం ఏం చేయాలి? టార్గెట్ని మార్చుకున్నాం. ఓకేనా? సో ఇది జనరల్గా మనకు బేసిక్స్ అనేది ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ 100 ఎనర్జీ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది ఎంత 73.4 లేదంటే ఇది అప్రాక్సిమేట్లీ 74కి అనుకుందాం. ఓకేనా? ఇంత ప్రొడక్షన్ జరుగుతుంది మనకి. సో దీని ద్వారా సరే ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఎంత వస్తుంది అనేది మనకి ఒక ముచ్చట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకి టార్గెట్గా పెట్టుకున్నప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు 100 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ బై ఎప్పటి ద్వారా 2022 నాటికని టార్గెట్ పెట్టుకుంది. రైట్, దిస్ వాజ్ ఫైన్. మరి 100 గిగావాట్స్ ఎక్కడి నుంచి ప్రొడక్షన్ చేయాలి అంటే దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. మనకి 60 గిగావాట్స్ అండ్ ప్లస్ 40 గిగావాట్స్. 60 గిగావాట్స్ అండ్ నెక్స్ట్ అంటే 40 గిగావాట్స్. ఈ 40 గిగావాట్స్ అనేది దేని ద్వారా అంటే సోలార్ రూఫ్ టాప్ ద్వారా. దేని ద్వారా? సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టుల ద్వారా. సో దీన్ని చేపట్టాలి. సోలార్ రూఫ్ టాప్ అంటే ఇళ్ళ మీద, మన ఇల్లు పైకప్పులు ఉంటాయి కదా, సో ఇల్లు పైకప్పుల మీద మనం సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని దాని ద్వారా మనం ఇది సాధించాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు కాదు, 2014లోనే అనుకున్నాం. కానీ మీరు ఇప్పుడు అనుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు జనవరి 22 రోజు ఏం అనౌన్స్మెంట్ చేశారు? సూర్యోదయ యోజన అనౌన్స్మెంట్ చేశారు. అది ఇప్పుడు వచ్చింది. కానీ దీనికి ఏమంటారు, మనకి ఫౌండేషన్ ఎప్పుడు ఉంది? 2014లోనే ఉంది. సోలార్ రూఫ్ టాప్ ప్రోగ్రామ్ కింద 40 గిగావాట్స్ ప్రొడక్షన్ చేయాలి బై విచ్ ఇయర్ 2022. మిగిలిన 60 గిగావాట్స్ ఏవైతున్నాయో మిగిలిన 60 గిగావాట్స్ అనేది పెద్ద వీటి ద్వారా ఏం ద్వారా సోలార్ పార్క్స్ పెట్టేసి పెద్ద సోలార్ పార్క్స్ ద్వారా కానీ, రైట్, సోలార్ పార్క్స్ ద్వారా కానీ, ఓకేనా, మేజర్గా ఇవే ఉంటాయి కదా సోలార్ పార్క్స్ ఉన్నాయి కదా. సో మేజర్గా ఈ సోలార్ పార్క్స్ ద్వారా ప్రొడక్షన్ చేయాలి. ఎంత? 60 గిగావాట్స్ అనేది. 60 గిగావాట్స్ అనేది పెద్ద సోలార్ పార్క్స్ కట్టి మనకి ప్రొడక్షన్ చేయాలి. అండ్ దాని ద్వారా వాటితో పాటు ఇంకా మనకి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా లాంచ్ చేశారు. ఓకే, మేజర్గా అయితే సోలార్ పార్క్స్ కట్టి పెద్ద సోలార్ పార్క్స్ ద్వారానే మనం ప్రొడక్షన్ చేయాలి. ఇది ఉందన్నమాట. ఇది 40 గిగావాట్స్. ఈ 40 గిగావాట్స్ కూడా చేసామంటే లేదు, ఈ 40 గిగావాట్స్ కూడా రీచ్ కాలేదు. మనం ఇది 11 గిగావాట్సే రీచ్ అయ్యాం. ఏది? సోలార్ రూఫ్ టాప్ ద్వారా. సోలార్ రూఫ్ ద్వారా మనం రీచ్ అయింది అంటే 11 గిగావాట్లే. ఈ పెద్దగా మొత్తం కలిపి 100 గిగావాట్స్లో రీచ్ అయింది ఎంత? 74. అటు ఇటు తిప్పి కొడితే ఎంత? 73 నుంచి 74 గిగావాట్సే మనం రీచ్ అయ్యింది. రీచ్ అవ్వలేదు మనం. సో కాబట్టి దీని ద్వారా 40 గిగావాట్స్ కూడా రీచ్ అవ్వాలంటే అది కూడా ఏమైనా రీచ్ కాలేకపోయాం మనం. సో చూడండి, 100 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ. ఈ 100 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీని మనం రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ వన్ చూడండి, స్కీమ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఏంటిది సోలార్ పార్క్స్ అండ్ అల్ట్రా సోలార్ పార్క్స్. ఏం చేయాలి? సోలార్ పార్క్స్ కానీ అల్ట్రా మెగా సోలార్ పార్క్స్ అంటే మినిమం సైజ్ అనేది ఎంత ఉండాలి? 500 మెగావాట్స్ అనేది ఉండాలి. 500 మెగావాట్స్ కన్నా ఎబో ఉంటే వాటి జనరల్గా మనం ఏమని చెప్తాం? సోలార్ పార్క్స్ అని చెప్తుంటాం. ఓకేనా? నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీస్. అండ్ మూడోది వచ్చేసి మనకి గవర్నమెంట్ అని రీసెంట్గా మనకి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ద వాట్ హై ఎఫిషియన్సీ సోలార్ మాడ్యూల్స్ అని చెప్పేసి మనకి 2021లో స్కీమ్ తీసుకొచ్చారు. ఏది? ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. ఈ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా నెక్స్ట్ తర్వాత PM కుసుమ్ ద్వారా అండ్ రూప్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా ఇవన్నిట్ల ద్వారా మనం ఏం చేయాలి? 100 గిగావాట్స్ అనేది అచీవ్ చేయాలి. కానీ చేసామా? చేయలేదు. ఎంత? 73 నుంచి 74 మధ్యలోనే ఉన్నాం మనం. ఓకేనా? సో రైట్. సో కాబట్టి మనకి ఇప్పుడు అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ అన్ని ప్రోగ్రామ్స్ అనే దాని గురించి మనం చదవాలి. ఇప్పుడు ఈ అన్ని ప్రోగ్రామ్స్ ద్వారా ఏం చేయాలి? మనం 100 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ అచీవ్ చేయాలనుకున్నాము, కానీ చేయలేకపోయాము. అర్థమైందా? మనం ఇప్పటికి ఎంత? 73 నుంచి 74 మధ్యలో ఉన్నాం. ఆ రేంజ్లో ఉన్నాం. 73 to 74 మధ్యలో ఉంది మనది. ఓకే, సో కాబట్టి 74 వేసుకున్న రౌండ్ ఫిగర్కి అటు ఇటు ఎందుకు కానీ 74, ఎందుకంటే ఆ వాల్యూ కాన్స్టెంట్ కాదు కదా, అది పెరుగుతూనే ఉంటాయి, రోజు యాడ్ అవుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. రైట్ నో. ఓకే, రైట్. సో ఇప్పుడు అన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా మనం చదవాల్సిన అవసరం అనేది ఉంది. స్కీమ్స్ అనేటివి ఇవన్నీ చదవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, సో ఫస్ట్ వన్ తీసుకుంటే మనకి సోలార్ రూప్ టాప్ ప్రాజెక్ట్ అనేది 2000 ఇంతకుముందు చెప్పినట్టు 14లో లాంచ్ చేసాం. సో సోలార్ రూప్ టాప్ ద్వారా ఎంత ప్రొడక్షన్ చేయాలనుకున్నాం? మనం అనుకున్నది ఎంత ఓవరాల్గా? 100 గిగావాట్స్. సో ఈ 100 గిగావాట్స్లో ఇళ్ళ పైకప్పుల ద్వారా ఎంత ప్రొడక్షన్ చేయాలనుకున్నాం? 40,000 గిగావాట్స్ అంటే 40,000 మెగావాట్స్. అంటే 40,000 మెగావాట్స్ అంటే ఎంత? 40 గిగావాట్స్. ఇది
బై 1000 చేయడమే. ఓకే, సో 40 గిగావాట్స్. కానీ యాజ్ ఆఫ్ నౌ మనం ప్రొడక్షన్ చేసింది ఎంత రా స్వామి అంటే 11 గిగావాట్స్ మాత్రమే ప్రొడక్షన్ చేసాం మనం. అవుట్ ఆఫ్ ఎంత 40 గిగావాట్. ఏదో సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఎంత ప్రొడక్షన్ చేయాలనుకున్నాం, సో ఇంత ప్రొడక్షన్ చేయాలనుకుంటే మనకి 11 గిగావాట్స్ అవుట్ ఆఫ్ ద ఎంత 40 గిగావాట్స్. 40 గిగావాట్స్లో మనము 11 గిగావాట్స్ మాత్రమే మనం ప్రొడక్షన్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ. అయితే మన టార్గెట్ ఎప్పుడు 2022కి. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే 2022కి సాధ్యం కాలేకపోయింది. అందుకే ఏం చేసింది 2026కి టార్గెట్ని పెంచడం జరిగింది. 2026కి కనీసము ఇప్పుడు 11 గిగావాట్స్ అన్నా ఉంది. ఇప్పుడు 11 గిగావాట్స్ కనీసం దీన్ని ఇంకా పెంచుకుంటూ పోవాలి. ఎంతకి కనీసం ఎంతకి మనకి ఎంత పెంచుకుంటూ పోవాలి 40 గిగావాట్స్కి. ఎంత 40 గిగావాట్స్ కన్నా పెంచుకుంటూ పోవాలి. బై విచ్ ఇయర్ అట్లీస్ట్ 2026 నాటికైనా. ఎంతకి 2026 నాటికైనా 40 గిగావాట్స్కే రీచ్ అవ్వాలి. యాక్చువల్ 2014 నుంచి అనుకుంటే ఇప్పటివరకు మనం రీచ్ కాలేకపోయాం. సో ఇది ఫస్ట్ అనమాట మనకి సోలార్ రూప్ టాప్ ప్రాజెక్టుల కింద. మొత్తం సోలార్ ఎనర్జీ టార్గెట్ ఎంత 100 గిగావాట్స్. 60 ఎకర్ నుంచి సోలార్ పార్క్స్ నుంచి, 40 ఎకర్ నుంచి సోలార్ రూప్ టాప్ నుంచి. మరి 40 సోలార్ రూప్ టాప్ నుంచి రీచ్ అయ్యామా? రీచ్ కాలే. ఎంత రీచ్ అయ్యాం 11 రీచ్ అయ్యాం. మిగిలిందంతా కూడా రీచ్ అవ్వాలి ఎప్పటికీ 2026 నాటికి. ఓకే, క్లారిటీ ఉందా? ఏం చెప్తున్నాం అనేది కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయాలి. నేను నోట్లతో మనబడతా బిడ్డ ఎగ్జామినేషన్లో. ఓకే రైట్, ఇది అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సోలార్ రూప్ టాప్ అనేది మనకి 11 గిగావాట్స్ వచ్చింది. మన టార్గెట్ ఏమో చూసుకుంటే 40 గిగావాట్లు ఉందని చెప్పేసి మనకి రామ్ మందిర్ ఓపెనింగ్ డే, రామ్ మందిర్ మనకి సో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు ఏది జనవరి 22. సో జనవరి 22 2024 రోజు మనకి ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోదీ గారు మనకి స్కీమ్ని అనౌన్స్మెంట్ చేశారు. ఎన్ని కోట్లతోటి 75,000 కోట్లతోటి. 75,000 కోట్లతోటి మనకి స్కీమ్ని అనౌన్స్మెంట్ చేశారు. ఇది సూర్యోదయ యోజన అని, లేదా దీన్నే మనకేంటిది సో ఇది ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన అని, సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇంటింటి ప్రతి ఇంటి పైన పైకప్పు పైన ఏంటిది మనకి సో మనకి సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఉద్దేశించినటువంటి స్కీమ్ అన్నమాట. ఓకేనా, మనం ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. www.solarrooftop అనే వెబ్సైట్ ఉంది. ఆ సోలార్ రూప్ టాప్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మన రాష్ట్రంలో ఉన్న డిస్కామ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్కామ్ కంపెనీస్ అన్ని మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తాం. మన ఇంటి పైన సోలార్ ప్యానెల్ పెట్టడానికి ప్లేస్ ఉందా లేదా, సన్ రేస్ పడుతున్నాయా లేదా, నీకు అవకాశం ఉందా లేదా, అవన్నీ ఫీజిబిలిటీ అంతా చెక్ చేస్తాయి. ఆ ఫీజిబిలిటీ అంతా చెక్ చేసి అప్పుడు అప్రూవల్ ఇస్తాయి. అప్పుడు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఏ కంపెనీకి అయితే టెండర్స్ పిలిచిందో గవర్నమెంట్, ఆ కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ సోలార్ ప్యానెల్స్ని బిగిస్తారు. బిగించిన తర్వాత బిల్లులన్నీ జనరేట్ చేసిన తర్వాత బిల్లులన్నీ గవర్నమెంట్కి ఇస్తే అప్పుడు గవర్నమెంట్ నీకు సబ్సిడీ ఇస్తుంది. ఎంత 40% ఆఫ్ ద సబ్సిడీ ఇస్తుంది. అంటే ఒక ఇల్లుకి దాదాపు 78,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ స్కీమ్ కింద. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా రైట్. దానికి ఓవరాల్గా సబ్సిడీ ఇవ్వడానికి కోసం ఎంత 75,000 కోట్లని మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ 75,000 కోట్లతోటి ఎన్ని ఇల్లులకి దాదాపు 1 కోటి ఇల్లులకి ఏం అందించాలనుకుంటుంది గవర్నమెంట్ అనేది సోలార్ ప్యానెల్స్ని పెట్టాలనుకుంటుంది. ఎన్ని వేల కోట్లతోటి 75,000 కోట్లతోటి. ఒక ఇంటికి మ్యాక్సిమం ఎంతవరకు సబ్సిడీ ఇవ్వచ్చు 78,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడానికి గవర్నమెంట్ అనేది సో మనకి టార్గెట్గా పెట్టుకుంది. ఒకదానికి చూపిస్తా, అది కూడా మీకు చూపిస్తా ఎలా అనేది. ఓకేనా, సో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన లేదా పిఎం సూర్యాగర్ అండ్ ముఫ్త్ బిజిలీ యోజన అది వాడకండి. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ అనేది ఇదే పేరు మనకి అనౌన్స్మెంట్ చేసింది. సూర్యోదయ కన్నా కూడా ఇదేంటి పిఎం సూర్యాఘర్ అండ్ ముఫ్త్ బిజిలీ యోజన. ముఫ్త్ అంటే ఏంటిది ఫ్రీగానే వస్తుందని చెప్పేసి. సరే, ముఫ్త్ బిజిలీ యోజన కింద దీని స్కీమ్ ఎంత 75,000 కోట్లు. ఎన్ని కోట్లకి 75,000 కోట్లతోటి ఒక ఇల్లు. ఇప్పుడు సబ్సిడీ గురించి మాట్లాడదాం. సబ్సిడీ ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఒక హౌజ్లో 100 నుంచి 150 వరకు 150 యూనిట్స్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు అనుకున్నాం. అంటే వీళ్ళు ఇంత కన్జ్యూమ్ చేయాలంటే 1 నుంచి 2 కిలోవాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఏవి సోలార్ రూప్ టాప్ ప్రాజెక్ట్ ప్యానెల్స్ మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత 1 to 2 కిలోవాట్స్ ఉన్న వాటికి 1 to 2 కిలోవాట్స్ ఉన్నవాటి. అయితే 150 నుంచి 300 కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకోండి. 150 నుంచి 300 కన్జ్యూమ్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళకి 2 నుంచి 3 కిలోవాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ని మనం ఇల్లు పైన పెట్టుకోవాలి. నెక్స్ట్ మోర్ దాన్ 300 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం, అప్పుడు అబోవ్ 3 కిలోవాట్స్ ఉన్నటువంటి పెట్టుకోవాలి. ఓకేనా, ఇవి జస్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన డాటా అనమాట. అందుకే గవర్నమెంట్ ఏమంది సో 300 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్తుంది. 300 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటిది 3 కిలోవాట్స్ వరకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది సబ్సిడీ ఇస్తుంది అనమాట. ఎంత 78,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అప్ టు 3 కిలోవాట్స్. 3 కిలోవాట్స్ దాటిందనుకోండి అంటే 300 యూనిట్స్ కన్నా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అనుకోండి, అంటే అబోవ్ 3 కిలోవాట్స్ కావాలి, దాన్ని గవర్నమెంట్ పెద్దగా సబ్సిడీ ఇవ్వదు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒక్కొక్క కిలోవాట్కి ఎంత ఇస్తుంది చూడండి 30,000 రూపీస్ 30,000 రూపీస్ పర్ కిలోవాట్.
అంటే 300 యూనిట్స్ వరకు అంటే ఎన్ని కిలో వాట్స్? 3 కిలో వాట్స్ కదా. అంటే 3 కిలో వాట్స్ అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, మీరు ఎగ్జామ్లో మిస్టేక్ చేస్తారు, అందుకే నేను క్లియర్ చెప్తాను. ఇక్కడ 30,000 ప్లస్ ఏంటి మళ్ళీ 30,000 అవునా కదా, 30,000 ప్లస్ 30,000. సో ఏమని చెప్తున్నారు, 30,000 ఇది 1 కిలో వాట్కి, ఇదేంటిది ఇంకొక కిలో వాట్కి, అలా 2 కిలో వాట్స్ వరకే మనకి 30,000 రూపీస్ ఇస్తారు. కానీ రెండు కిలో వాట్స్ కన్నా ఎక్కువ వాడుతున్నాం అనుకో, 3 కిలో వాట్కి జస్ట్ 18,000 మాత్రమే ఇస్తుంది గవర్నమెంట్. చూడండి 18,000 రూపీస్ పర్ కిలో వాట్. చూడండి ఏమిచ్చు ఇక్కడ అడిషనల్ కెపాసిటీ అప్ టు 3 కిలో వాట్స్. సో నువ్వు 3 కిలో వాట్స్కి థర్డ్ కిలో వాట్ వాడుతూ ఉంటే అప్పుడు నీకు ఆ 30 కిలో వాట్కి ఎంత ఇస్తారు, నీకు 18,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. 18,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది ఇది 30 కిలో వాట్కి. ఫస్ట్ 2 కిలో వాట్స్కి ఎంత ఇస్తుంది, 30,000 రూపాయలు. సో నెక్స్ట్ 30 కిలో వాట్కి ఎంత ఇస్తుంది, 18,000 రూపాయలు. అంటే 60 ప్లస్ ఇది ఎంత, మొత్తం 78,000 రూపాయలు అనేది గవర్నమెంట్ అనేది నీకు సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. ద టోటల్ సబ్సిడీ సిస్టమ్ ఆఫ్ ది లార్జ్ అండ్ ద 3 కిలోమీటర్స్ ఆర్ క్యాప్డ్ 78,000. అంటే మాక్సిమం ఎంత ఇస్తుంది, సో మనకి 78,000 రూపీస్ మాత్రమే గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఎక్కడి వరకు సబ్సిడీ ఇస్తుంది, మాక్సిమం 3 కిలో వాట్స్ వరకు. అంటే 3 కిలో వాట్స్ వరకు అంటే దాని మీనింగ్ ఏంటిది, 300 యూనిట్స్ కన్సంప్షన్ అని చెప్పేసి. అందుకనే గవర్నమెంట్ ఏం చెప్తుంది ఇక్కడ చూడండి, అప్ టు 300 యూనిట్స్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ పర్ మంత్ అని చెప్తుందా లేదా, అప్ టు 300 యూనిట్స్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ పర్ మంత్ అని చెప్తుంది. అంటే 3 కిలో వాట్స్ వరకు, ఎక్కడి వరకు 3 కిలో వాట్స్ ఏవైతున్నాయో ఆ 3 కిలో వాట్స్ వరకు గవర్నమెంట్ అనేది ఏమి ఇవ్వడం జరుగుతుంది, మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 కిలో వాట్స్కి ఫ్రీగా ఇచ్చారంటే 300 యూనిట్స్ ఫ్రీగా వచ్చినట్టే నీకు ఎలక్ట్రిసిటీ. అర్థమవుతుందా? అది రావాలంటే గవర్నమెంట్ ఇంత సబ్సిడీ ఇస్తుంది. ఇక్కడ అర్థం కావాలి, ఈ 78,000 తోటే మరి ఇల్లు మీద సోలార్ ప్యానల్ అవుతుందంటే అవ్వదు. ఇది జస్ట్ 40% ఆఫ్ ద సబ్సిడీ మాత్రమే గవర్నమెంట్ ఇచ్చేది. ఇంకా సబ్సిడీ ఇంకా చాలా కావాలి. ఇది 40% అనుకుందాం, 80,000 40% అయినప్పుడు ఇంకా ₹1,00,000 కావాలి మనకి, దాదాపు ఇంకొక 1,20,000 కావాలి. అవన్నీ గవర్నమెంట్ లోన్ కింద కూడా సప్లై చేసుకోవచ్చు. దాని సూర్యఘర్ అనే యాప్ కూడా ఉంది, నువ్వు యాప్లోకి వెళ్ళి మన లోన్ కూడా శాంక్షన్ చేసుకోవచ్చు. లేదంటే మనకు సొంతంగా డబ్బులు ఉంటే సొంతంగా డబ్బులు పెట్టుకోవచ్చు. లేదంటే గవర్నమెంట్ అనేది లోన్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట మన డాక్యుమెంట్స్ పెడితే. ఇదంతా కూడా జస్ట్ ఏంటి, దీంతో ఇల్లు మీద మనకు అవ్వదు. ఇది జస్ట్ అంతా 40% ఆఫ్ ద కాస్ట్ అయింది, 40% ఆఫ్ ద సబ్సిడీ అయింది. ఇంకా 60% మనమే భరించుకోవాలి లేదా లోన్ తీసుకోవాలి. అర్థమవుతుందా? 78,000 తోటే మొత్తం అయిపోదు ఇక్కడ. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఓన్లీ 40%. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 40%. ఓకేనా? ఫస్ట్ 2 కిలో వాట్లకి ఎంత వస్తుంది, 30,000. 30 కిలో వాట్కి ఎంత వస్తుంది, 18,000 మాత్రమే వస్తుంది మనకి. ఓకేనా? భారతదేశంలో ఎక్కువ మంది ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళే ఉంటారు, ఎందుకంటే లెస్ దాన్ 150 యూనిట్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ అనేది దీన్నే టార్గెట్గా పెట్టుకుని 30,000 రూపాయలు ఇస్తుంది ఒక్కొక్క కిలో వాట్కి. ఓకేనా? సో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సో మొత్తం ఇప్పుడు ఒక్కరికి 78,000 రూపాయలు ఇవ్వడానికి కోసము, ఓకేనా, ఎన్ని ఫ్యామిలీస్కి, 1 crore ఫ్యామిలీస్కి ఇస్తా అని చెప్తుంది. అందుకోసము ఎంత డబ్బులు అలొకేట్ చేశారు, 75,000 కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఎంత, 75,000 కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసము. ఓకేనా? క్లియర్ కదా? సో అట్లీస్ట్ అప్పుడైనా సరే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా అయినా సరే మనం సాధించినటువంటి ఏవైతే సోలార్ రూప్ ద్వారా మనం ఎంత అనుకున్నాం, సోలార్ రూప్ ద్వారా 40 గిగావాట్స్ అనుకున్నాం కదా. దేని ద్వారా, సోలార్ రూప్ ద్వారా 40 గిగావాట్స్. ఈ 40 గిగావాట్స్ అని అట్లీస్ట్ రీచ్ అవుతాం ఎప్పటికీ 2026 నాటికైనా రీచ్ అవడానికి. రైట్ నా ఎంత ఉంది, డిసెంబర్ 2023 నాటికి మన గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం ఎంత, 11 గిగావాట్స్ మాత్రమే ఉంది మన దగ్గర. ఎంతకు రీచ్ అవ్వాలి, 40 గిగావాట్స్. ఏ నాటికి, 26 నాటికి. ఒరిజినల్ టార్గెట్ 22 కానీ నాట్ అచీవ్డ్. కనీసం ఇప్పుడు ఈ ముఫ్తీ బిజిలీ యోజన ఏదైతే ఉందో, ఓకే, సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన ద్వారా అట్లీస్ట్ దీని ద్వారా అయినా మనము ఆ సోలార్ రూప్ ద్వారా అనుకున్నటువంటి ఎనర్జీని ఏం చేయడానికి, సాధించడానికి ఏముంది, అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2 సెకండ్ ఏంటంటే సోలార్ ఎనర్జీ పార్క్స్ ఉంటాయి. మిగతా అనుకున్నాక 40 గిగావాట్స్ అనేది సోలార్ రూప్ టాప్ ద్వారా, మిగిలిన 60 గిగావాట్స్ ఏంటిది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా కన్ఫ్యూజ్, మనం కాన్సన్ట్రేట్ చేయం. 100 గిగావాట్స్ లోపల 60 గిగావాట్స్ అనేది ఎక్కడి నుంచి, సోలార్ పార్క్ ద్వారా. 40 గిగావాట్స్ అనేది ఎక్కడి నుంచి, మనకు పెద్ద ఈ సోలార్ రూప్ ప్రాజెక్ట్ ద్వారా. దేని ద్వారా, సోలార్ రూప్ ప్రాజెక్ట్ ద్వారా వీటి రావాలి. ఇవి వేటి ద్వారా, మనకి సోలార్ పార్క్స్ ద్వారా. ఇవి ఎంత, ఇది సోలార్ 60. సో కాబట్టి 2014లోనే గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఏది, డెవలప్మెంట్ ఆఫ్ ద సోలార్ పార్క్స్ అండ్ ఏంటిది, అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్స్. అంటే మినిమం సైజ్ ఎంత ఉంటుంది, 500 మెగావాట్స్ నుంచి స్టార్ట్ అన్నమాట. ఒకవేళ ల్యాండ్ అవైలబిలిటీ లేని ఏరియాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ అట్లాంటి చిన్న రాష్ట్రాలలో ల్యాండ్ అవైలబిలిటీ లేదనుకోండి, ల్యాండ్ అవైలబిలిటీ లేని రాష్ట్రాలలో అయితే 250 మెగావాట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది గవర్నమెంట్. కానీ మినిమం అయితే ఎంత, 500 మెగావాట్స్ అనేది ఉండాలి. ఒకవేళ ల్యాండ్ అవైలబిలిటీ లేని రాష్ట్రాలలో 250 మెగావాట్స్ని కూడా గవర్నమెంట్ సోలార్ పార్క్ కిందనే కన్సిడరేషన్లోకి తీసుకొని బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ జనరల్గా అయితే ఎంత ఉండాలో 5, అది ఎక్సెప్షనల్ కేసు అన్నమాట. ఇది 250 మెగావాట్స్ అనేది ఎక్సెప్షనల్ కేసు.
కానీ జనరల్గా అయితే ఏంటిది 500 మెగావాట్స్ వేస్ట్ ల్యాండ్ బ్యారన్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ మొత్తంలో డెవలప్ చేయాలి. మనం జనరల్గా తీసుకుంటే మనకి అనంతపూర్ కానీ కర్నూలు జిల్లాలోనే ఎక్కువ మొత్తంలో వచ్చినాయి. ఎందుకు? వేస్ట్ ల్యాండ్స్ బ్యారన్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన అనంతపూర్ అండ్ కర్నూలు జిల్లాలోనే మొత్తం ఉన్నాయి అన్నీ కూడా, ఇవి సోలార్ పార్క్స్ అన్నీ కూడా. ఓకే, ఈ సోలార్ పార్క్ స్కీమ్ అనేది మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇవంతా కూడా ఇది మినిస్ట్రీ ఉంది మనకి. ఇది 2006లో ఫామ్ అయ్యేది. మినిస్ట్రీ ఆన్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ అనేది అంతకుముందు లేదు. ఇది 2006లో దీన్ని క్రియేట్ చేస్తాం, సపరేట్ మినిస్ట్రీని క్రియేట్ చేస్తాం. ఓకే, డిసెంబర్ 12, 2014లో ఈ స్కీమ్ని లాంచ్ చేస్తాం. ఈ స్కీమ్ ద్వారా ఏమనుకున్నామంటే గవర్నమెంట్ ఏం టార్గెట్ పెట్టుకుందంటే 20,000 మెగావాట్స్ లేదా 20 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. కానీ తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే మార్చ్ 2017లో ఈ టార్గెట్ని మార్చింది. ఇది చిన్న టార్గెట్, మేము బచ్చా కాదని చెప్పేసి 40 గిగావాట్స్ని ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది మళ్ళీ. ఓకే, ఒరిజినల్గా ఎంత అనుకుంది? 20 గిగావాట్స్ అనుకుంది. ఈ 20 గిగావాట్స్ని పెంచుకుంది. ఎంతకి? 40 గిగావాట్స్కి పెంచుకుంది. బై విచ్ ఇయర్? 2026 నాటికి. వేటి ద్వారా? సోలార్ పార్క్స్ ద్వారా. ఇంతకుముందు చెప్పింది ఏంటిది? సోలార్ రూఫ్ టాప్ ద్వారా. ఇది సోలార్ రూఫ్ టాప్ ద్వారా కాదు, పెద్ద పెద్ద పార్కులు కొన్ని వేల ఎకరాల భూమి తీసుకొని ఆ వేల ఎకరాల భూములలో ఏం చేయాలి? మొత్తం సోలార్ ప్యానెల్స్ పెట్టాలి. అలాంటి వాటిని ఏమంటే మనం పార్క్స్ అంటాం, పెద్ద పెద్దవి. సో అలాంటి పార్క్స్ ద్వారా ఎంత? 40 గిగావాట్స్ లేదా ఇది 40,000 మెగావాట్స్ బై 1000 చేయాలి. బై 1000 చేస్తే ఏమవుతుంది? గిగావాట్లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, అన్నిటికీ మల్టిపుల్ ఫ్యాక్టర్ బై 1000. ఓకే, సో ఇలా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అలా భారతదేశంలో దాదాపు ఎన్ని సోలార్ పార్క్స్ మనకి ఇప్పటివరకు తీసుకుంటే దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద వాట్? సో 50 సోలార్ పార్క్స్ని అప్రూవ్ చేసింది మనకి. ఎంత? 50 సోలార్ పార్క్స్. ఈ 50 సోలార్ పార్క్స్ ద్వారా ఇప్పటివరకు దాదాపు ఎంత మనకంటే 37 గిగావాట్స్ లేదా 37,490 మెగావాట్స్ లేదా 37 గిగావాట్స్ అనేది మనకి ఏమైనా ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఆ ప్రొడక్షన్ జరుగుతున్నాయి, అన్నీ కలిపి ఓవరాల్గా అన్నీ కలిపి 37 గిగావాట్స్ 37.4. మన టార్గెట్ ఎంత? 40 గిగావాట్స్. బై విచ్ ఇయర్? 2026 నాటికి. 2026 నాటికి ఆ టార్గెట్ ఎంత మనకి? 40 గిగావాట్స్, రైట్? 40 గిగావాట్స్. కానీ ఇప్పుడు రైట్ నౌ సోలార్ ఎనర్జీ ఈ సోలార్ పార్క్స్ ద్వారా ఎన్ని సోలార్ పార్క్స్ ఉన్నాయి భారతదేశం? రైట్ నౌ 50కి అప్రూవ్ తెలిపింది. ఈ 50 సోలార్ పార్క్స్ మొత్తం కెపాసిటీ కలిపి ఎంత ఉందంటే మనకి 37.4 ఉంది. ఎంత? 37.4 అనేది ఉంది మనకి. ఎంత? 37.4. సో మన గిగావాట్స్ అనేది ఉంది. సో మనం ప్రొడక్షన్ చేయాల్సింది ఎంత? 40 గిగావాట్స్. బై విచ్ ఇయర్? 2026 నాటి. అంటే వీఆర్ వెరీ క్లోజ్ టు ద వాట్ టార్గెట్. మన టార్గెట్ దేని ద్వారా? సోలార్ రూప్ టాప్ ద్వారా కాదు. దేని ద్వారా? సోలార్ పార్క్స్ ద్వారా. సోలార్ రూప్ టాప్ ద్వారా కూడా ఎంత? 40 గిగావాట్స్. ఏ ఇయర్ నాటికి? 26 నాటికి. మరి సోలార్ పార్క్స్ ద్వారా కూడా ఎంత? 40 గిగావాట్సే. ఏ ఇయర్ నాటికి? 2026 నాటికి. అర్థమవుతుందా? రెండింటి క్లారిటీ ఉంది కదా? రెండింటికి టార్గెట్స్ సేమ్. కానీ టార్గెట్స్ ఎప్పుడు సేమ్ అయినా ఇప్పుడు మార్చారు కాబట్టి టార్గెట్స్ సేమ్ అయినా. ఒరిజినల్గా 2 టార్గెట్స్ ఏ ఇయర్కి? 2022కే. సో పార్క్ ద్వారా 40 గిగావాట్స్, రూప్ టాప్ ద్వారా 40 గిగావాట్స్. ఏ ఇయర్ నాటికి? ఇప్పుడు 2026 నాటికి. ఓకేనా, క్లారిటీ ఉంది కదా? రైట్. ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దీనికి గవర్నమెంట్ అనేది ఏమి ఇస్తుంది మనకి? సబ్సిడీస్ ఇస్తుంటారు. ఎవరైతే కడుతుంటారో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అక్కడ సోలార్ పార్క్ పెట్టాలనుకుంటున్నారో ఆ సోలార్ పార్క్ యొక్క డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి 25 lakhs. ఆ తర్వాత సోలార్ పార్క్స్ నిర్మాణానికి ఒక్కొక్క మెగావాట్కి ఎంత అంటే 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి సోలార్ పార్క్స్ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి వన్ టైం 25 lakhs ప్లస్ ప్రతి మెగావాట్కి 20 lakhs రూపీస్. ఇది జస్ట్ డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి. మీకు తెలుసు కదా డిపిఆర్, బీటెక్లో కాపీ ఒకటి రాసి ఉంటావు కదా. ఆఫ్కోర్స్ నేను కూడా రాసినాను అనుకోండి. వాడు ఫైనలిస్ట్ మనం దొరకబట్టిండి ఇది నాదే అని చెప్పి. ఓకే, సో రైట్. 25 lakhs ఏంటిది? సో సోలార్ ఎనర్జీ డన్, రైట్. సో మనకి ఇది 20 lakhs పర్ ఏంటిది? ఇది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దేనికి? సోలార్ పార్క్స్ కింద సబ్సిడీస్ ఇస్తారు. ఓకే, జస్ట్ మీకు ఐడియా కోసం అది. నెక్స్ట్ భారతదేశంలో కనుక పెద్ద పెద్ద సోలార్ పార్క్స్ కనుక తీసుకుంటే మనకి రాజస్థాన్లో ఉంది మనకి. ఏది? ఈ బద్లా సోలార్ పార్క్స్ అనేది జోధ్పూర్ రాజస్థాన్లో ఉంది మనకి. దీనికి 14,000 కోట్లతో కన్స్ట్రక్ట్ చేస్తాం. దీని యొక్క కెపాసిటీ కనుక తీసుకుంటే 2245 మెగావాట్స్. 2245 మెగావాట్స్ ఇండియాలో హైయెస్ట్ కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ పార్క్. నెక్స్ట్ పావగడ సోలార్ పార్క్స్ అనేది తుమ్కూరు కర్ణాటకలో ఉంది. దీన్ని 16,500 కోట్లతోటి కన్స్ట్రక్ట్ చేశాము. దీని యొక్క కెపాసిటీ కనుక తీసుకుంటే 2050 మెగావాట్స్. 2050 మెగావాట్స్ అన్నమాట ఇది. ఓకేనా, సో ఇది ఒకే ప్లేస్లో సింగిల్ సైట్లో ఇంత కెపాసిటీ ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ సోలార్ పార్క్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అనంతపురం అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్. ఇది 6,000 కోట్లతో కన్స్ట్రక్ట్ చేసాం. దీని యొక్క కెపాసిటీ ఎంత? 15,000 మెగావాట్లు. అండ్ నెక్స్ట్ కర్నూలు. సో ఇది తీసుకుంటే మనకి కర్నూలులో కట్టింది కూడా ఇది కూడా ఎంత? 1000 మెగావాట్స్ మనకి.
నెక్స్ట్ ఎన్పి కుంట అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్, ఇది కూడా అనంతపురం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దీని యొక్క కెపాసిటీ అయితే మనకి ఇది ఇన్ని మెగావాట్లు అనేది ఉంది. మనకి రేవా, ఆ తర్వాత 750 మెగావాట్స్, ఆ తర్వాత కమూతి. సో కమూతి మనకి ఎక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ మండాసోర్ అనేది ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. అలా మనకి రేవా అనేది కూడా ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. సో రేవా అనేది ఎంత మనకి 750 మెగావాట్స్, ఇది 648 మెగావాట్స్, ఇది 600 మెగావాట్స్. ఇండియాలో ఉన్నటువంటి వెరీ పాపులర్ ఏంటిది, సో మనకి సోలార్ పార్క్స్. సో డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ జనరల్గా సో ఇవి కెపాసిటీస్ ఇవ్వచ్చు. ఓకే, కెపాసిటీస్ ఇవ్వచ్చు, లేదా స్టేట్స్ కూడా ఇవ్వచ్చు. కర్నూలు కానీ, ఎన్పీ కుంట ఇట్లా ఇవ్వచ్చు. ఎన్పీ కుంట కానీ, నెక్స్ట్ ఏంటి రేవా కానీ, కమూతి కానీ, నెక్స్ట్ మండాసోర్ కానీ, ఏ స్టేట్లో ఉన్నాయనేది ఇలా ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. లేదా కెపాసిటీస్ అన్నిట్లో అవసరం లేదు, టాప్ 5 గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సో టాప్ 5 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది మనకి. తుమ్కూరు కర్ణాటక అండ్ జోధ్పూర్ రాజస్థాన్ బదులా సో స్టేట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా. సో అలా భారతదేశంలో మనకి ఎన్ని సోలార్ పార్క్స్ నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నాం, 50 సోలార్ పార్క్స్, రైట్. సో 50 సోలార్ పార్క్స్. ఈ 50 సోలార్ పార్క్స్ ద్వారా ఎంత ప్రొడక్షన్ జరగాలి, 40 గిగావాట్స్ ప్రొడక్షన్ జరగాలి. సో బై విచ్ ఇయర్ 2026 నాటికి అలా 50 పార్క్స్కి మనం ఏం చేసాం, అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్ గ్రిడ్ అండ్ డీసెంట్రలైజ్డ్ సోలార్ పీవీ అప్లికేషన్ స్కీమ్. దీని ద్వారా ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటిదంటే మన స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమంటాం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ గ్రీన్ లైట్ వస్తుంటాయి. అవి దేంతో నడుస్తాయి, సోలార్ ప్యానల్స్ ద్వారా నడుస్తుంటాయి. లేదా స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. స్ట్రీట్ లైట్స్ కూడా చాలా ప్లేస్లలో స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అవి కూడా దేని ద్వారా నడుస్తుంటాయి, నీకు సోలార్ ప్యానల్స్ ద్వారానే నడుస్తుంటాయా లేవా. సో అలాంటి వాటన్నిటిలో ఏమంటామంటే ఆఫ్ గ్రిడ్ అంటే ఎలాంటి ఇండిపెండెంట్గా ఉంటాయి అనమాట, వేటికి కనెక్షన్ ఉండవు. సో అలాంటివి ఆఫ్ గ్రిడ్ లేదా డీసెంట్రలైజ్ అని చెప్తాం. మనకి సింపుల్గా చెప్పాలంటే స్ట్రీట్ లైట్స్ కానీ, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ఇట్లాంటివన్నీ. సో అలాంటి వాటిని కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందనమాట. దాదాపు మన భారతదేశంలో దాదాపు 3 లక్షల వరకు సోలార్ స్ట్రీట్ లైట్స్ అనేటివి, మన నెక్స్ట్ 25 lakhs అనేది సోలార్ స్టడీ ల్యాంప్స్ అనేది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సరే, ఇదంతా నేను గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం. అంటే ఇలా కూడా మనం ఏం చేయాలి, సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసింది అని గవర్నమెంట్, అంతే. సరే, నో నీడ్ టు రిమెంబర్ దిస్ వన్, బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. స్ట్రీట్ లైట్స్ కూడా, సోలార్ ఎనర్జీ స్ట్రీట్ లైట్స్ కానీ, సోలార్ ల్యాంప్స్ కానీ చదువుకునేటప్పుడు మీరు కూరగాయల మార్కెట్లలో చూస్తుంటారు కదా, చాలా చోట్ల కూరగాయల మార్కెట్లలో రాత్రిపూట కూరగాయలు అమ్మేటప్పుడు అందరు చిన్న చిన్న ల్యాంప్స్ అని పెట్టుకొని ఉంటారా లేదా, అవన్నీ ల్యాంప్స్, అవన్నీ కూడా సోలార్ ఎనర్జీ ద్వారా నడిచే ల్యాంప్స్ అవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ అటల్ జ్యోతి యోజన. అటల్ జ్యోతి యోజన కూడా ఇదే. అటల్ జ్యోతి యోజన కూడా ఈ స్ట్రీట్ లైట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి, సో మనకి భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో అలా మనకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి కొన్ని బల్బులు ఇచ్చారనమాట, స్ట్రీట్ లైట్స్. ఆ స్ట్రీట్ లైట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే స్కీమే ఇదనమాట. ఏది, సో అటల్ జ్యోతి యోజన అనేది 2018లో స్టార్ట్ చేశారు. సో ఈ స్కీమ్ కింద మనకి ఏంటిది, ఈ స్ట్రీట్ లైట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ స్ట్రీట్ లైట్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. రైట్, పక్కన పెట్టేద్దాం. మనం చిన్న అవి జస్ట్ మీకు పాసింగ్ రిఫరెన్స్ లాగా నేను చెప్పడం జరిగింది. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ ఇది చూద్దాం. ఇది ఇంపార్టెంట్. పిఎల్ఐ స్కీమ్స్ అండ్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద వాట్ హయ్యర్ ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ అంటే ఫోటో వోల్టాయిక్ సెల్స్ మాడ్యూల్స్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్ మాడ్యూల్స్ కానీ దీనికి సంబంధించి మనం మాట్లాడాలి. పిఎల్ఐ అంటే ఏంటిది, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోవాలి. ఏంటిది ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని తయారు చేస్తేనే, ఒక పర్టికులర్ ప్రోడక్ట్, ఇక్కడ మన ప్రోడక్ట్ ఏంటిది, సో మన ప్రోడక్ట్ అనేది సోలార్ ప్యానెల్. ఇక్కడ ఉన్నటువంటి ఏంటి, వీటిని ఏమంటాం మనం, ఫోటో వోల్టాయిక్స్ అంటామా లేదా. సో మనకి ఏంటిది, ఇవన్నీ కూడా ఫోటో వోల్టాయిక్. ఓకేనా. సో ఫోటో వోల్టాయిక్ ఆర్ వీటిని ఏమంటాం ప్రోడక్ట్ లేదా ఫోటో వోల్టాయిక్ మనకి ప్యానెల్స్ అని చెప్తుంటాం, లేదా పీవీ ప్యానెల్స్, ఫోటో వోల్టాయిక్ ప్యానెల్స్ ఇలా చెప్తుంటాం మనం. ఈ ఫోటో వోల్టాయిక్ ప్యానెల్స్ని తయారు చేస్తే, వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఏ స్కీమ్ కింద, ప్రోడక్ట్ లింక్డ్ అని చెప్తున్నాం. అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ తయారు చేస్తేనే ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్. ఏం చెప్పారు మీరు, ఫోటో ఏం తయారు చేయాలా, ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారు చేయాలా. మీరు ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారు చేస్తే, ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్కి ఎవరైతే తయారు చేస్తారో అలాంటి కంపెనీస్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. ఇలా ఎంకరేజ్ చేయడానికి కోసం గవర్నమెంట్ అనేది 24,000 కోట్లతోటి ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. 24,000 కోట్లు అనేది గవర్నమెంట్ అనేది 2021లో కానీ 2023 2 సంవత్సరాలు కలిపి మనకి 24,000 కోట్ల సబ్సిడీస్ ఇచ్చిందనమాట. ఇన్సెంటివ్స్ ఇస్ నథింగ్ బట్ సబ్సిడీస్. ఎవరికి, ఏ కంపెనీస్ అయితే ఈ సోలార్ ప్యానెల్స్ని ప్రొడక్షన్ చేస్తున్నాయో వాళ్ళకి. ఎందుకు ఇలా ఇవ్వాలి అంటే, సోలార్ ప్యానెల్స్ ప్రొడక్షన్ చేస్తే
ఎక్కువ మొత్తంలో సోలార్ ఎనర్జీ ఇండియాలో వాడతారు, అందరికీ పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, రెన్యూబుల్ ఎనర్జీ మనం 500 గీగావాట్స్ ఆఫ్ ద టార్గెట్ రీచ్ అవుతాము, ఎంతోమందికి ఏం దొరుకుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అర్థమవుతుంది లేదా? ఇండియాలో థర్మల్ ఎనర్జీ కన్జంప్షన్ తగ్గుతుంది అండ్ డిసీజ్ బర్డెన్ తగ్గుతుంది. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి పొల్యూషన్ లెవెల్స్ తగ్గడం వల్ల. అందువల్ల గవర్నమెంట్ అనేది సో ఇలా ఒక 25,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది సమంజసం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పీనట్స్ 25,000 కోట్లు అనేది నథింగ్, ఇట్స్ పీనట్స్. గవర్నమెంట్కి 25,000 కోట్లు అనేది, మన బడ్జెటే 40 లక్షల కోట్లు ఉంటుంది, దాంట్లో 25,000 కోట్లు అనేది నథింగ్. సో కానీ దానివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, ఇండియాలోనే ఫోటో వోల్టాయిక్ సెల్స్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఎంతో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ వస్తాయి, సోలార్ ప్యానెల్స్ యొక్క రేట్ తగ్గుతుంది, అందరు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటారు ఆటోమేటిక్గా. అప్పుడు ఏమైతే పొల్యూషన్ లెవెల్స్ తగ్గిపోతాయి, మనం బొగ్గుని కన్జంప్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. 50% ఆఫ్ ద ఎనర్జీ బై రెన్యూబుల్ ఎనర్జీ బై 2030 టార్గెట్ రీచ్ అవుతాము అండ్ 500 గీగావాట్స్ బై 2030 టార్గెట్ రీచ్ అవుతాము. ఇవన్నీ ఉంటాయి. సో అందువల్ల సో గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎన్ని కోట్లతోటి? 24,000 crores తోటి. ఎంత? 24,000 crores తోటి మనకి స్కీమ్ తీసుకొచ్చింది. ఏది? ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఫర్ ద హై ఎఫిషియన్సీ సో సోలార్ ఫోటోవోల్టాయిక్ మోడల్స్ ద్వారా. ఓకేనా? సో దీని ద్వారా గవర్నమెంట్ అనేది సో 2 ట్రాంచెస్ ద్వారా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కింద ఇంటెన్సివ్స్ ఇచ్చింది. ఎవరికి? కంపెనీస్కి ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1 కింద 2021, దీని ఏంటి? ట్రాంచ్ 1 ఆర్ ఫేజ్ 1 2021లో ఈ స్కీమ్ కింద ఏం చేసిందంటే మనకు దాదాపు 8,737 మెగావాట్ల కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ని ప్రొడక్షన్ చేయడానికి కోసము. ఏంటి? సోలార్ ప్యానెల్స్ కావాలి కదా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మనం ఏమంటున్నాం? సోలార్ పార్క్స్ పెట్టాలంటున్నాం. సోలార్ పార్క్స్ పెట్టమంటే అయిపోద్దాం, మరి సోలార్ ప్యానెల్స్ కావాలి కదా. మరి సోలార్ ప్యానెల్స్ మళ్ళీ వేరే ఫారిన్ కంట్రీకి వెళ్ళి తెస్తావా? కాదు కదా. సో మన దగ్గరనే సోలార్ ప్యానెల్స్ ప్రొడక్షన్ చేయాలి. అందువల్ల మనకి ఇక్కడ సో దాదాపు మనకి 8,737 మెగావాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ని ప్రొడక్షన్ చేయడానికి గవర్నమెంట్ అనేది 4,500 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఎవరికి? కంపెనీస్కి, సెలెక్టెడ్ కంపెనీస్కి 2021లో. నెక్స్ట్ 2023లో రీసెంట్గా మనకి ఏప్రిల్ 2023లో ఏం చేశారంటే మళ్ళీ 39,600 మెగావాట్లు ఏవైతే ఉన్నాయో ఈ 39,600 మెగావాట్ల ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నట్టు, అంటే ఇంత ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నటువంటి వేటిని తయారు చేయాలి? సోలార్ ప్యానెల్స్ని తయారు చేయాలి. వీటిని ఏం తయారు చేయాలి? ఇక్కడ ఇంత కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ని తయారు చేయాలి వాళ్ళు. ఆ సోలార్ ప్యానెల్స్ని తయారు చేసి మార్కెట్లోకి వస్తే ఆ మార్కెట్లో ఉన్న వాళ్ళని వాటి కొనుక్కొని ఇల్లు పైనో లేదంటే పార్కులో పెట్టుకుంటే అప్పుడు ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. ముందు ప్యానెల్స్ ఉండాలి కదా. ఇదంతా దేనికి? సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్కి కాదు, ప్యానెల్స్ తయారు చేయాలి కదా. ప్యానెల్స్ ఉంటే కదా సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ జరిగేది. సో కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకి 8,700 మెగావాట్లు, ఇక్కడ తీసుకుంటే 39,600 మెగావాట్ల ప్యానెల్స్ ప్రొడక్షన్ కోసము ఇక్కడ 19,500 కోట్లు సెకండ్ ట్రాంచ్ కింద ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా తీసుకుంటే ఈ స్కీమ్తో మనకి 24,000 కోట్లని గవర్నమెంట్ అనేది సో ఈ 2 ట్రాంచెస్ కింద పెద్ద ఈ సోలార్ మాడ్యూల్స్ని తయారు చేసే కంపెనీస్కి ఇన్సెంటివ్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నా, ఇదంతా అవసరం లేదు ఎగ్జామ్లో. చూడండి, ఇగో ఇండూల్ సోలార్ పవర్ అట, రిలయన్స్ పవర్, ఎఫ్ఎస్ ఇండియా సోలార్, వార్ఫేర్ ఇంజనీర్స్, అవధ్ కంపెనీ కానీ, ఇక్కడ విక్రమ్ సోలార్ కానీ, ఆంఫిన్ సోలార్ కానీ, ఇగో వీళ్ళు పిఎల్ఐ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఎన్ని కోట్లు అనౌన్స్మెంట్ చేశారో, వాళ్ళు ఎంత కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ని తయారు చేయాలి. అర్థమవుతుందా? సో వాళ్ళ టార్గెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. జస్ట్ మీకు ఐడియా కోసం, ఇది ఎగ్జామ్లో కాదు, జస్ట్ మీకు ఈ స్కీమ్ అర్థం అవడానికి కోసం. ఎందుకు గవర్నమెంట్ మీకు డౌట్ వస్తుంది మళ్ళీ, సార్ ఇన్ని వేల కోట్లు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే, మరి అన్ని వేల కోట్లు ఇవ్వకపోతే ఇండియాలో సోలార్ పవర్ ఎప్పటికీ జనరేట్ అవ్వదు. సో కాబట్టి 25 అండ్ మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. నువ్వు పెట్టేది 25,000 కోట్లే, అంత లాభాలు 1,00,000 కోట్లలో ఉంటాయి. సో అందువల్ల ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద చాలా వాటికి ఇచ్చింది. ఈ థిన్స్ ఉన్నాయి, ఈ సోలార్ ప్యానెల్స్కి థిన్ ఉంటుంది, సిలికాన్ కదా, ఈ సిలికాన్ తయారయ్యే థిన్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఈ థిన్ ఫిలిమ్స్ ఒక కంపెనీకి కూడా ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి ఇక్కడ ఈ కంపెనీకి, ఏ కంపెనీకి ఇది? ఎఫ్ఎస్. సో ఎఫ్ఎస్ ఇండియా సోలార్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీపెరంబూరు అండ్ కాంచీపురం డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వార్డ్, తమిళనాడులో ఉంది. ఇది ఇండియా సోలార్. వాళ్ళకి ఫిలిమ్స్ తయారు చేయడానికి, సోలార్ ఫిలిమ్స్ తయారు చేయడానికి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద ఫండ్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఇవి, అప్పుడు వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డాటా అనేది. సో ప్రొడక్షన్ లింక్డ్ సోలార్ ఈ ప్యానెల్స్ తయారు చేయడానికి, సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తయారు చేయడానికి చూడండి, న్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ జైపూర్ రాజస్థాన్ వాళ్ళకి కానీ, గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ జైపూర్ రాజస్థాన్ వాళ్ళకి కానీ, అండ్ టీపీ సోలార్ తిరునెల్వేలి తమిళనాడు కానీ. సో వీళ్ళందరికీ కూడా మనకేమి ఇచ్చారు? ఈ కంపెనీస్ అనేది మీరు నేను ఎగ్జాంపుల్స్ కోసం చూపిస్తున్నా.
ఇట్లా భారతదేశంలో చాలా కంపెనీస్ ఉన్నాయి, ఓకేనా. దాదాపు ఒక 25 కంపెనీస్ ఉన్నాయి. 25 కంపెనీస్కి అప్పచెప్పినారనమాట. ఇక్కడ ఈ లిస్ట్లో ఉన్నాయి కదా, జస్ట్ ఇక్కడ ఈ లిస్ట్లో ఇలా చాలా కంపెనీస్కి ఇవన్నీ అప్పచెప్పడం జరిగిందనమాట. వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దేనికి? సోలార్ ప్యానెల్స్ యొక్క దీన్ని ప్రొడక్షన్ చేయడానికి కోసము. సో ఏ స్కీమ్ కింద? ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద. ఏ ప్రొడక్ట్ లింక్డ్? హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ని తయారు చేయాలి. ఇక్కడ 8,000 మెగావాట్స్కి, ఇక్కడ 39,600 మెగావాట్స్కి మనము డబ్బుని అలొకేట్ చేయడం జరిగింది. సో ఫేజ్ 1 కింద అండ్ ద ఫేజ్ 2 కింద. క్లియర్? నెక్స్ట్ పిఎం కుసుమ్. పిఎం కుసుమ్ అనేది మనకి అగ్రికల్చర్కి, సోలరైజేషన్ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో, సో ఈ అగ్రికల్చర్ సెక్టార్ లోపల మనం సోలార్ ఎనర్జీ యొక్క యూస్ని పెంచాలన్న ఉద్దేశంతో 2019లో దీన్ని తీసుకొచ్చాం. దీన్ని పిఎం కుసుమ్ అని. సో ఇక్కడ పిఎం కుసుమ్ అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది, ఇక్కడ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ అన్నాడు. ఊర్జా సురక్ష అంటే సోలార్ ఎనర్జీ ద్వారా. సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఏం చేయాలా? సోలరైజింగ్ ద అగ్రికల్చర్ అండ్ ఎంపవరింగ్ ద వాట్ ఫార్మర్స్. అగ్రికల్చర్ సెక్టార్కి మనకి ఏంటిది? సోలార్ ఎనర్జీని సప్లై చేయాలన్న ఉద్దేశంతో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే ఉందో ఈ స్కీమ్ ఏది పిఎం కుసుమ్ ఏదైతే ఉందో ఈ పిఎం కుసుమ్ని తీసుకురావడం జరిగింది. సో ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్, లేదా దీన్నే మనం ఏమంటున్నాం? పిఎం కుసుమ్ అని చెప్తున్నాం. వి కాల్ ఇట్ యాజ్ ఎ పిఎం కుసుమ్. సో ఈ పిఎం కుసుమ్ కింద మనకు 3 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి అని ఉన్నాయి. టోటల్గా ఈ పిఎం కుసుమ్ కింద గవర్నమెంట్ అనేది టార్గెట్ మార్చుకుంది. ఎవరైనా పాతగా చదివి ఉంటే మీరు మాడిఫై చేసుకోవాలా. ఈ స్కీమ్ మారింది, గైడ్ లైన్స్. ఓకే, నేను అంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, కానీ ఈ స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ మార్చింది. సో ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క పిఎం కుసుమ్ కింద టార్గెట్ ఏంటిదంటే దాదాపు 34,800 మెగావాట్ల మనకి సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలి. అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ దంతా 34,000 కోట్లతోటి మనకు 34,800 మెగావాట్లు అనేది మనం ప్రొడక్షన్ చేయాలి. 34,800 మెగావాట్లు బై విచ్ ఇయర్? 2026 నాటికి. 2026 నాటికి మనకి సో అంత ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలి. వేటి ద్వారా? కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి ద్వారా. దేని కింద? పిఎం కుసుమ్ కింద. పిఎం కుసుమ్ కింద 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 3 కాంపోనెంట్స్ కలిపి మొత్తం 34,800 మెగావాట్స్ అనేది ప్రొడక్షన్ చేయాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది ఆల్మోస్ట్ 2019 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అయితే కాంపోనెంట్ ఏ కింద ఏమున్నాయంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాంపోనెంట్ ఏ కింద 10,000 మెగావాట్ల ఆఫ్ ద, సో 10,000 మెగావాట్ల ఏంటిది మనకి? డీసెంట్రలైజ్డ్ మనకి సోలార్ పార్క్స్ పెట్టుకోవాలి. డీసెంట్రలైజ్డ్ అంటే ఎవరైతే ఫార్మర్కి చిన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో ఆ అగ్రికల్చర్ ల్యాండ్ లోపల మనకి 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు, సో 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు ఇండివిజువల్ ఫార్మర్స్ కానీ, పెద్ద ఫార్మ్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, ఈ అగ్రికల్చర్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఒక సోలార్ పార్క్ని పెట్టుకోవచ్చు అనమాట. ఎంత? 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు. 500 కిలోవాట్స్ నుంచి నెక్స్ట్ ఎక్కడ వరకు? 2 మెగావాట్స్ వరకు. 2 మెగావాట్స్ వరకు ఏదైతే ప్యానెల్ ఉందో, సో ఈ ప్యానెల్ని ఈ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ని పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా 10,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది. వీటి ద్వారా పెద్ద పార్కులు కాదు, చిన్నవి పెట్టుకోమని చెప్తుంది. అరే భయ్ మీరు పెట్టుకోండి 500 కిలోవాట్లో, 700 కిలోవాట్లో, 1000 కిలోవాట్లో, 1000 మెగావాట్ 1 మెగావాటో లేదంటే 2 మెగావాట్స్ చిన్నవి పెట్టుకోండి. మీరు చిన్న మీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతుందో మీ అగ్రికల్చర్ ల్యాండ్లో పెట్టుకోండి, సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ చేసుకోండి. మీరు దానికి డబ్బులు ఇస్తానని గవర్నమెంట్ చెప్తుంది. దేని కింద? కాంపోనెంట్ ఏ కింద. కాంపోనెంట్ బి, సో కాంపోనెంట్ బి కింద ఏమని చెప్తుందంటే చూడండి, సోలార్ అగ్రికల్చర్ పంప్ అని చెప్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమని చూడండి, ఇక్కడ ఇండివిజువల్ ఫార్మర్స్ విల్ బీ సపోర్టెడ్. ఇక్కడ అర్థమైంది, ప్రతి ఫార్మర్ని సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. నెక్స్ట్ ఏం చెప్తుండే ఇక్కడ పోతుంది ఎగ్జామినేషన్లో, ఇండివిజువల్ ఫార్మర్స్ విల్ బీ సపోర్టెడ్. నెక్స్ట్ చదవాలి, ఎగ్జామ్లో ఎత్తిపోద్ది. టు ఇన్స్టాల్, ఇక్కడ నుంచి టు ఇన్స్టాల్ ఏమన్నాడు? 14 lakh స్టాండ్ అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంప్స్. నేను బ్రాకెట్లో ఏం పెట్టా? గ్రిడ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ అన్నాడు. అంటే మీకు అర్థమైందా? చూద్దాం ఏంటి దీని మీనింగ్. కాంపోనెంట్ బి కింద అంటే ఇప్పుడు జనరల్గా పల్లెటూళ్ళ ఇట్లా అనుకుందాం, ఒక పంపు ఉంది అనుకుందాం, బోర్ సెట్ ఉంది అనుకుందాం, పంపు. ఈ పంప్ అనేది ఇలా వాటర్ పోస్తుంది. అయితే ఇక్కడ నుంచి మనకి ఏముంటాయి? అన్నీ కూడా మీకు అందరికీ తెలుసు, పోల్స్. ఈ పోల్స్ ద్వారా మనకి హై టెన్షన్ వైర్స్ ఉంటాయి. ఈ హై టెన్షన్ వైర్స్ ద్వారా ఏమైతే మనకు పవర్ సప్లై అవుతుంది. ఇక్కడ బోర్కి ఏముంటుంది అనుకుందాం, ఇది దీనికి స్టార్టర్ ఇక్కడ ఉంది, ఇది పవర్ సప్లై అయింది. పవర్ సప్లై నుంచి ఈ బోర్కి సప్లై అయింది. అప్పుడు ఈ బోర్ని ఆన్ చేస్తావు. బోర్ని ఆన్ చేస్తే బోర్ ఏం చేస్తే నీకు వాటర్ని ఇస్తుందా లేదా? రైట్, ఇది ఉంది. కానీ అన్ని ప్రాంతాలలో ఎనర్జీ సప్లై ఉందా? పవర్ సప్లై ఉందా? లేదు. చాలా మారుమూల ప్రాంతాలలో ఊర్లకి ఉంది. మనకు అగ్రికల్చర్ పొలాలు ఎక్కడో ఉంటాయి. ప్రతి అగ్రికల్చర్ పొలానికి పవర్ సప్లై ఉందా? లేదు. ఎక్కడో వాగుల పొంట, వంకల పొంట ఎక్కడెక్కడో ఉంటాయి, వాళ్ళకి పవర్ సప్లై ఉండదు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? చాలా వరకు భారతదేశంలో ఇలా పవర్ సప్లై అయిన వాటిని ఏమంటాం? గ్రిడ్ కనెక్టెడ్ అంటాం.
ఏమంటాం గ్రిడ్ కనెక్టెడ్ పంప్ సెట్స్ అనమాట. ఇవన్నీ కూడా గ్రిడ్ కనెక్టెడ్ పంప్ సెట్స్ అని చెప్తుంటాయి. ఇవన్నీ కూడా అంటే ఒక గ్రిడ్ ద్వారా మనకి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, పవర్ సప్లై చేస్తుంది. ఇది రెగ్యులర్గా మనం చూసేది, ఇళ్ళకి కూడా దీని ద్వారానే సప్లై అవుతుంది కదా, రైట్. ఇది దగ్గర అయితే కొన్ని ప్రాంతాలలో ఏముంటుందంటే ఇలా గ్రిడ్ కనెక్టెడ్ ఉండదు. గ్రిడ్ కనెక్టెడ్ ఉండకుండా వాడి పాపం అక్కడ పవర్ సప్లై ఉండదు. పవర్ సప్లై ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇక్కడ జనరేటర్ పెడతాడు అంటే ఏం పెడతాడు, ఇక్కడ జనరేటర్ పెట్టి ఇక్కడ జనరేటర్ ద్వారా ఏం చేస్తాడు, దీంట్లో డీజిల్ పోసుకొని ఈ జనరేటర్ ద్వారా డీజిల్ పోసుకొని రైట్ దీన్ని మోటార్ని నడిపిస్తాడు. అంటే ఇవి గ్రిడ్కి కనెక్ట్ అయ్యి లేవు, గ్రిడ్ అనేది లేదు వాళ్ళకంటే పవర్ సప్లై లేదు. దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద గ్రిడ్స్. ఓకేనా, నాట్ కనెక్ట్. డీజిల్ ద్వారా నడుస్తాయి, దానికి ఏం చేయాలి, ఇట్లా ఉంటుంది కదా చిన్నది ఒకటి వీల్ ఉంటుంది, వీళ్ళకి ఇట్లా ఏం చేసి మనం బట్టి గుంజుతాం కదా, గుంజగానే డీజిల్ స్టార్ట్ డు అని ఏం చేస్తే నీళ్ళు వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు డీజిల్ ఖర్చు అంతా పెరుగుతుంది. ఇలాంటివి ఏవైతే గ్రిడ్కి కనెక్ట్ అవ్వకుండా ఇలా జనరేటర్ పైన డీజిల్ పైన నడుస్తున్నాయో ఇవి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి దాదాపు ఎంత అన్నాను కాంపోనెంట్ కింద 14 లక్షల 14 లక్షల పంపుల్ని ఏం చేయాలి, మనకి సోలార్ పంప్స్గా కన్వర్ట్ చేయాలి. ఏవైతే పాపం డీజిల్ మీద నడుపుకుంటున్నారో గ్రిడ్ కనెక్ట్ అయ్యలేవో అలాంటి వాటిని మనం దాదాపు 14 లక్షల పంపుల్ని ఏం చేయాలి, మనం సోలార్ పంప్స్ లాగా ఏం చేయాలి, కన్వర్ట్ చేయడానికి మనకి కాంపోనెంట్ బి చెప్తుంది. ఇది కాంపోనెంట్ బి అనేది చెప్తుంది. క్లియర్ కదా, 14 లక్షలు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది గ్రిడ్ కనెక్టెడ్, ఇది గ్రిడ్ నాట్ కనెక్టెడ్ ఇన్ ద సెన్స్ పవర్ సప్లై లేదు అని ఆ ప్రాంతానికి పవర్ సప్లై లేదంటే మరి ఎట్లా సార్ అంటే అక్కడ ఒర్రెనో చిన్నది వాగో కుంటనో ఉంటుంది, దాని ద్వారా ఏం చేస్తాడు, చిన్న రిగ్యులేటర్స్ ద్వారానో వాట్ ఎవర్ ఇట్ మే బి. దాని ద్వారా వాడు డీజిల్ పెట్టుకుని ఇంజన్ని జనరేటర్ నడుస్తుంటుంది. ఓకే, అది ఇప్పుడు చూడండి, ఇండివిజువల్ ఫార్మర్స్ విల్ బి సపోర్టెడ్ టు ఇన్స్టాల్ ద 14 lakhs అలోన్ ఏంటిది సోలార్ అగ్రికల్చర్ పంప్స్. ఏంటిది సోలార్ అగ్రికల్చర్ పంప్స్ ఏంటిది, దట్ ఈస్ ద 14 lakhs స్టాండ్ అలోన్ పంప్స్. 14 లక్షల ఏంటిది మనకి స్టాండ్ అలోన్ పంప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 14 లక్షల స్టాండ్ అలోన్ పంప్స్ని మనకి పంపిస్తున్నాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ చూద్దాం, కాంపోనెంట్ సి. దట్ ఈస్ ద సోలరైజేషన్ ఆఫ్ ద 35 lakhs ఆఫ్ ద గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్స్. ఇది కూడా సేమే, ఇవి గ్రిడ్ నాట్ కనెక్టెడ్, ఇవి ఏంటి గ్రిడ్ కనెక్టెడ్. గ్రిడ్ కనెక్ట్ అయినటువంటి ఏంటిది 35 లక్షల మోటార్లని, గ్రిడ్ కనెక్ట్ కానీ 14 లక్షల మోటార్లని ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సోలరైజేషన్ చేయాలి. అలా ఇవి సోలరైజేషన్ చేయడం కాకుండా చిన్న రైతులకు కానీ లేదంటే ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కానీ చిన్న కోఆపరేటివ్ సొసైటీస్ కానీ చిన్న సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ అవకాశం కల్పించింది. ఎంత 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు కెపాసిటీ ఉన్నటువంటి చిన్న ప్లాంట్స్ పెట్టుకో. ఇలా చిన్న మనకి 500 కిలోవాట్స్ నుంచి మనకి ఎంతవరకు 2 మెగావాట్స్ వరకు ఉన్న ప్లాంట్స్ అన్నీ కలిపితే మనకి గవర్నమెంట్ ఎంత ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది, 1000 మెగావాట్స్. ఓకే, వీటి ద్వారా ఈ మొత్తం కలిపితే ఎంత, 34,800 మెగావాట్లు ఈ పిఎం కుసుమ్ ద్వారా ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది. ఏంటిది 14 లక్షల గ్రిడ్ 14 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్ విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ గ్రిడ్ అండ్ 35 lakhs ఆఫ్ ద పంప్ సెట్ విచ్ ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ద గ్రిడ్. అంటే పవర్ సప్లై ఉన్నామంటే పవర్ సప్లై అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పవర్ కూడా కోల్ ఎనర్జీ నుంచి వస్తుంది కదా గ్రిడ్ కనెక్టెడ్ అంటే. దాన్ని కూడా ఏం చేయాలి, బంద్ చేయాలి మొత్తం సోలార్ ఎనర్జీ ద్వారా. ఓకే, రైట్. ఓకే, ఇప్పటివరకే ఇదన్నమాట రూల్. ఇప్పటివరకు ఈ డాటా అనేది ఇప్పుడు మీకు జస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇలా ఉంది, ఇది రోజుకి మారిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, మీరు డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీలోకి వెళ్ళి లేదంటే డైరెక్ట్ పిఎం కుసుమ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. మనకి ఎంత సోలార్ కెపాసిటీ మనకి మెగావాట్స్ అనేది ఎంత, ఇది మనకి కాంపోనెంట్ ఏ కింద ఎంత 10,000 మెగావాట్ల కెపాసిటీ ఉన్నది కదా మనం ప్రొడక్షన్ చేసేది. ఇక్కడ తీసుకుంటే ఇప్పటివరకు ఎంత 6,776 మెగావాట్లు మాత్రమే ప్రొడక్షన్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇచ్చింది. ప్రొడ్యూస్ అవుతుంది ఎంత 165 అయితే. కాంపోనెంట్ బి కింద ఎన్ని మనకి 14 లక్షల మోటార్స్ కదా మనకి స్టాండ్ అలోన్ మోటార్స్ అని విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద గ్రిడ్. 14 లక్షల మోటార్స్ని తీసుకుని ఇక్కడ ఎంత 12,94,000 మోటార్స్కి గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ చేస్తే దాదాపు మనకి ఇప్పుడు 2,98,000 మోటార్లకు ఏం చేశారు, మనకి సోలార్ పంప్స్ ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది కాంపోనెంట్ బి కింద. ఇది కాంపోనెంట్ సి కింద. ఆల్రెడీ కాంపోనెంట్ సి కింద ఎంత మనకి 35 lakhs కదా. 35 lakhs కింద మనకి ఇలా జరుగుతుంది అనమాట. ఇప్పటివరకు 33,76,000 వాటిని గవర్నమెంట్ అని అప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి కొన్ని మాత్రమే అవుతున్నాయి. ఇక్కడ పంప్ సెట్సే కాదు, పంప్ సెట్తో పాటు మనకి ఫీడర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ అంటాం కదా, ట్రాన్స్ఫార్మర్స్ని కూడా సోలార్ ట్రాన్స్ఫార్మర్స్గా కన్వర్ట్ చేయాలి మొత్తం కూడా. కాంపోనెంట్ సి కింద ఏవైతే పవర్ సప్లై అవుతుందో మోటార్స్కి అగ్రికల్చర్ పంప్ సెట్స్కి ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి కదా మనకి రెగ్యులర్ మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యేది ఏంటిది, కరెంట్ వస్తేనే కదా నడిచేది. ఏవైతే అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కరెంట్ సప్లై అవుతుందో గ్రిడ్ ద్వారా
ఆ గ్రిడ్ ద్వారా పవర్ సప్లై మనకి ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటాయి కదా, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి లేదా, ఆ ట్రాన్స్ఫార్మర్ని కూడా సోలరైజేషన్ చేయాలి మనం, కాంపోనెంట్ సి కిందని అది కూడా. బట్ అగ్రికల్చర్ పంప్ సెట్స్ ప్లస్ ట్రాన్స్ఫార్మర్స్ని మొత్తం కూడా సోలరైజేషన్ చేయాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి సార్ ఇప్పటిదాకా ఇగో ఇవి ఈ 30 లక్షల ఫార్మర్స్ ఉన్నాయా, వీటికి దేని ద్వారా కరెంట్ వస్తుంది, గ్రిడ్ ద్వారానే కదా. అంటే గ్రిడ్కి ఏముంటుంది, ఫీడర్ అంటే ట్రాన్స్ఫార్మరే కదా, ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ వస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా ఏం చేయాలి, సోలార్ ఎనర్జీ ద్వారా ఉండేటట్టే చూసుకోవాలన్నమాట. ఓకే, సో అదన్నమాట మొత్తం. సో ఇది మనకి స్టోరీ. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్. దేనికోసము, మనకి భారతదేశంలో దేని ప్రొడక్షన్ చేయడానికి, సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి ఉన్నటువంటి స్కీమ్స్. ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్లో ఏముంది, సోలార్ ఎనర్జీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సూర్య గారు బిజిలీ ముఫ్తీ యోజన కింద ఈ స్కీమ్ని అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా న్యూస్లో ఏముంది, మనకి సోలార్ ఎనర్జీ రన్ అవుతుంది. సో అందువల్ల ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. సో తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్లో జాయిన్ అవ్వండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్లో జాయిన్ అవ్వండి. సో అలానే మనకి మీకు తెలంగాణ వాళ్ళ బుక్స్ ఆర్డర్ చేసుకోవాలంటే raghudeepaka.comలో బుక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఎలాంటి బుక్స్ అయినా, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా. అండ్ సో తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్లో ఎకనామిక్ కోర్స్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ వీఆర్ లాంచింగ్ ఆన్ ద March 15th of 2024. అండ్ ఎకనామిక్ కోర్స్ అనేది ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. సో ఇంగ్లీష్లో అవైలబిలిటీ ఉంటుంది, అంటే కంటెంట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది యూట్యూబ్ లాగానే. ఓకేనా. అండ్ ఎవరికైనా కావాలనుకుంటే అమరావతి ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.